హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. దేవీ నవరాత్రుల్లో ఇవాళ లాస్ట్ డే 9వ రోజు అండి. మీకు ఇష్టమైన నైవేద్యాలతో పాటు ఈ విధంగా బెల్లంతో పాలతాలికలను కూడా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. సో బెల్లం పాలతాలికల్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. సో లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈలోగా వాటర్ బాగా మరిగేలోపు వేరొక గిన్నెలోకి 5 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేయండి. ఇక్కడ బియ్యం పిండి అయినా వరిపిండి అయినా ఏదైనా ఒకటేనండి. తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి సిరప్ని అందులోకి యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ జస్ట్ 5 మినిట్స్ కుక్ చేయండి. పాలతాలికల ప్రిపరేషన్లో బియ్యపిండి సిరప్ అనేది లాస్ట్ వరకు కూడా చాలా యూస్ఫుల్ అండి. సో ఈ విధంగా పల్చగా కుక్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచండి. తర్వాత వేరే ఒక గిన్నెలోకి 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని పాలను బాగా మరిగించండి. పాలు మరిగేలోగల వేరొక గిన్నెలోకి 1/4 కప్ బియ్యం పిండిని యాడ్ చేయండి. తర్వాత సిద్ధం చేసుకున్న బియ్యం పిండి సిరప్లోకి చిటికెడు ఉప్పుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేయండి. తర్వాత పిండిలోకి కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలపండి. పిండిని బాగా థిక్ కన్సిస్టెన్సీలో కలపడం వల్ల పాలతాలికలు చాలా బారుగా వస్తాయి. సో ఈ విధంగా బాగా థిక్గా పిండిని కలుపుకుని పక్కన ఉంచండి. తర్వాత వేరొక గిన్నెలోకి 1/2 కప్ మీడియం సైజ్ సగ్గుబియ్యంని యాడ్ చేసుకుని బాగా వాష్ చేయండి. పాలు మరుగుతున్న సమయంలో లో ఫ్లేమ్లో పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ సగ్గుబియ్యంని యాడ్ చేసుకోండి. అదేవిధంగా రెడీ చేసిన పిండిని జంతికల గొట్టంలో పెట్టుకుని పాలతాలికల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చుట్టూ తిప్పుతూ పాలతాలికల్ని ప్రిపేర్ చేసుకోండి. పిండి పూర్తిగా అయిపోయే వరకు కూడా కంటిన్యూస్గా చుట్టూ తిప్పుతూ పాలతాలికల్ని ప్రిపేర్ చేయండి. అప్పుడే పాలతాలికలు చాలా బారుగా వస్తాయి. ఇది చక్రాలకు ఉపయోగించే జంతికల గొట్టం అండి. దీంతోనే పాలతాలికలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పాలతాలికల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఈ విధంగా పక్కన ఉంచండి. తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మిగతా రైస్ ఫ్లోర్ సిరప్ని కూడా పూర్తిగా యాడ్ చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వేరొక గిన్నెలోకి 2 కప్స్ బెల్లంని యాడ్ చేయండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో బెల్లం పూర్తిగా కరిగే వరకు కుక్ చేయండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి సిరప్ని కూడా యాడ్ చేసేసుకుని జస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని పక్కన ఉంచండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వేరొక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను జీడిపప్పు బాదాంని వేసుకున్నాను. తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన ఉంచండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలతాలికలన్నీ కుక్ అయ్యాయండి. సో ఇక్కడ ఒక పాలతాలికలను తీసుకుని మ్యాష్ చేయండి. సో పాలతాలికలు బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న బెల్లంని కూడా అందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. తర్వాత ఇందులోకి 2 దంచిన యాలక్కాయని కూడా వేసుకోండి. అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో అంతేనండి, ఎంతో రుచికరమైన బెల్లం పాలతాలికలు రెడీ అయ్యాయి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.